గురించి మాట్లాడమన్నారు. కాన్షియస్‌నెస్ అనే దానికి వచ్చినప్పుడు, నేను తెలుసుకున్న ఒక సూత్రాన్ని ఫస్ట్ మీకు చెప్తాను చైతన్యం గురించి. మన మూల చైతన్యం ఏదైతే ఉందో, ప్రతి మనిషి యొక్క మూల చైతన్యం అంటే మనకి అంటే లోపలికి వెళ్తూ ఉన్న కొద్దీ అంటే మన డాట్ అనేది ఎక్కడైతే ఉందో, యూనివర్సల్ డాట్ కూడా అక్కడే ఉంటుంది. అంటే వ్యక్తి యొక్క మూల చైతన్యము, యూనివర్సల్ యొక్క మూల చైతన్యము ఒకటే అయ్యుంటుంది. అది ఎలా అంటే, ఒక వ్యక్తి తన చైతన్య స్థాయిని పెంచుకుంటూ అంటే మనకి భౌతిక శరీరము, సూక్ష్మ శరీరము, అలాగే కారణ శరీరము, విజ్ఞానమయ శరీరము, ఆనందమయ శరీరం ఇట్లా వెళ్తున్నప్పుడు నిర్వాణమయ శరీరానికెళ్ళినప్పుడు మన నిర్వాణ స్థితి, యూనివర్సల్ నిర్వాణ స్థితి ఒకటే. అంత మనం వ్యాపించి అంత కోర్‌లోకి వెళ్తాం. అందుకనేసి మనం చైతన్యంతో కనెక్ట్ అయినప్పుడు, చైతన్యంతో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా యూనివర్స్‌లో ఉన్నటువంటి ప్రతి డాట్ కూడా అంటే ప్రతి ధూళి కణం కూడా మనమే తో ప్రారంభమవుతుంది. ఆ చైతన్యం విశ్వవ్యాప్తమైనప్పుడు యూనివర్సల్ చైతన్యంతో మనం కలిసినప్పుడు, ఆ యూనివర్సల్ చైతన్యము మనము ఒక్కటైనప్పుడు, అప్పుడు మనం తెలియకుండానే యూనివర్స్‌లో దేన్నైనా సరే మనం కనెక్ట్ చేయగలుగుతాం. దేన్నైనా సరే మ్యానిఫెస్టేషన్ చేయగలుగుతాం. అదెలా అంటే అండాండ స్వరూపుడిగా మనం తల్లి గర్భంలో వచ్చిన మనం పిండాండ స్వరూపుడిగా పెరుగుతాం. బ్రహ్మాండ స్వరూపుడిగా ఎదుగుతాం. ఎప్పుడైతే బ్రహ్మాండ స్వరూపుడిగా మనం కనిపించినప్పుడు, బ్రహ్మాండ స్వరూపుడిగా మనం విరాజిల్లినప్పుడు ఆటోమేటిక్‌గా యూనివర్సల్ చైతన్యం మొత్తం మనదే అవుతుంది. అదే అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మతత్వాన్ని అని మనం సాధన చేస్తాం. ఆ సాధన తీసుకెళ్ళి యూనివర్సల్‌లో సర్వం కలివిదం బ్రహ్మ అనే స్థితికి తీసుకెళ్తుంది. సర్వం కలివిదం బ్రహ్మ అనే స్థితికి మనకెక్కడికైతే ఆ ఎక్స్‌పాన్షన్ ఉంటుందో, ఆ ఎక్స్‌పాన్షన్ అనే దాన్ని అక్కడ దాకా మనం తీసుకెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఏం జేస్తాం? ఆ యూనివర్స్‌లో ఉన్న ప్రతి డాట్‌ని మనం కనెక్ట్ చేయగలుగుతాం. ప్రతి గురువుని కనెక్ట్ చేయగలుగుతాం. ప్రతి జ్ఞానాన్ని మనమే కనెక్ట్ చేయగలుగుతాం. మనమే ఎక్స్‌పీరియన్స్ అవుతాం. యూనివర్స్‌లో జరిగేటటువంటి ప్రతి ఘర్షణ మనదే అవుతుంది. ప్రతి సంఘర్షణ మనదే అవుతుంది. అలాగే యూనివర్స్‌లో జరిగే ప్రతి మంచి మనదే అవుతుంది. చెడు మనదే అవుతుంది. అలాగే అంత చైతన్య స్థాయికి మనం వ్యాప్తి చెందాలి అంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చైతన్యాన్ని ఎలా గుర్తించాలి అంటే, మనం ఏం చేస్తాం? ఓ మన గురువుగారిని తీసుకుందాం. పత్రిజీ గారు ఒక 6 అడుగులుంటారు. చేసుకుంటారు. దీని వరకే మనం విజువలైజ్ చేసుకుంటే, పత్రిజీ గారిని 6 అడుగుల శరీరంగానే చూసుకుంటే, మనము అద్భుతము అనుకోని దండం పెట్టుకుంటూ ఉంటే, అది అవివేకమే. ఎందుకు అంటే, మనకి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. గురువుని సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడిగా, బ్రహ్మతత్వ స్వరూపుడిగా చూసినప్పుడు యూనివర్సల్ కాన్షియస్‌నెస్ అవుతుందది. అలాగే మనకి అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం అన్నారు. అఖండ మండలాకారుడైనప్పుడు, ఈ యూనివర్స్ అంతా వ్యాపించి ఉన్నప్పుడు, యూనివర్సే తానైనప్పుడు, యూనివర్స్‌లో ఏ పాయింట్ కూడా మనకి గురువు కానిదేంటి? యూనివర్స్‌లో ఎక్కడా కూడా గురువు లేని తత్వం ఏంటి? ఎక్కడా పత్రిజీ లేని తత్వం ఏంటి? నేను వాడే ఫోన్‌లో పత్రిజీ ఉన్నాడు. నేను మాట్లాడే మాటలో పత్రిజీ ఉన్నాడు. మనం పీల్చే శ్వాసలో పత్రిజీ ఉన్నారు. నువ్వు పత్రిజే కాదు నువ్వెవరి గురువు అనుకుంటే, ఆ గురువుని అఖండ మండలాకార స్వరూపుడిగా, యూనివర్సల్ చైతన్యంగా నువ్వు గుర్తించినప్పుడు, ఆటోమేటిక్‌గా నీలో జరిగే ప్రాసెస్ ఏంటి అంటే,
నీకు నువ్వు కూడా అఖండ మండలాకార స్వరూపుడివే అవుతావు. అది ప్రాక్టీస్ చేయడమే ధ్యానం. అది ప్రాక్టీస్ చేయడం కోసమే మనం సాధన చేస్తున్నాం. అహం బ్రహ్మాస్మి తత్వం నుంచి అహం బ్రహ్మాస్మి తత్వాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ప్రజ్ఞానం బ్రహ్మ అనేది మనకు అర్థమవుతుంది. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కలివిధం బ్రహ్మ, తత్వమసి, అది నేనే అయ్యున్నాను ఫైనల్‌గా. ఎప్పుడైతే ఈ మాటలు చెప్తే అర్థం కాదు. నేను నా వైఫ్ ఒకటే అంటే ఎట్టవుతుంది? మామూలుగా కుదరదు. నేను నా ఫ్యామిలీలో ఉన్న అందరూ ఒక్కటే అంటేనే ఒకరికొకరికి ఒక ఈగోలున్నాయి. నేను నా ఆఫీస్ ఒకటే అనుకుంటే ఆఫీస్‌లో ఒకడు సబార్డినేట్ ఉంటాడు, ఒకడు మేనేజర్ ఉంటాడు, ఒకడు లోయర్ ఉంటాడు. మొన్న యూనివర్స్ అంతా ఒకటంటే, యూనివర్స్ అంతా ఒకటే. నేను నా భార్య ఒకటి కాదండి. ఎప్పుడు నా మీద పోట్లాడుతుందని ఒకడు చెప్పాడు. ఇట్నే క్లాస్‌లో. అన్నీ యాక్సెప్ట్ చేయగలుగుతున్నాను గానీ, దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అన్నాడు. ఎందుకు? ఆడ ఇగో అనేదొచ్చింది. అంటే నువ్వు చైతన్య స్థాయిగా ఎదగాలి అంటే ఫస్ట్ నీకేమైపోతాయి? నీలో ఉన్న అహంకారం పోతుంది. అహంకారం పోతేనే నువ్వు చైతన్యంగా విస్తరిస్తావు. నువ్వు ఆత్మపరంగా ఎదగాలి అంటే ప్యూరిటీగా ఉండాలి. చిన్న పిల్లవాడు ఏ విధంగా అయితే అబద్ధం చెప్పకుండా, ఏది అన్యాయం చేయకుండా, స్పష్టంగా, క్లారిటీగా, ప్యూరిటీగా ఉంటాడో, అదే విధంగా నువ్వు ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా యూనివర్సల్ చైతన్యంలో ఉంటావు. ఎంత ప్యూరిటీగా నువ్వు వ్యాపిస్తూ ఉంటే, అంత చైతన్యంలోకెళ్తూ ఉంటావు. ఎంత ప్యూరిటీగా నువ్వుంటే, ఎంత స్పష్టంగా ఉంటే అంత ఉంటుంది. మనం పొద్దున లేచిన దగ్గర నుంచి ఏం చేస్తున్నాం? ఏదో ఒకటి అబద్ధం చెబుతూ ఉంటాం. అయిపోయింది. ఒక బ్రేక్ పడిపోయింది. ఇగో వస్తుంది. ఎక్కడో ఒక చోట మాట్లాడేటప్పుడు ఇగో వస్తుంది. ఎక్కడో ఒక చోట మాట్లాడేటప్పుడు ఉంటుంది. అందుకనే మన వాళ్ళు యమ నియమాలు అని పెట్టారు. ఆ యమ నియమాలను కరెక్ట్‌గా పాటించగలిగితే, మన ఉన్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి స్థితులు మారుతూ ఉంటాయి. అప్పుడు యమ నియమాలు పాటించిన తర్వాత పాటిస్తూ అంటే యమ నియమాలు అంటే ఇవి అందరూ ఏమనుకుంటారు ముందర ఇవైపోతే అవైపోతే ఇవేమో స్టెప్స్ అనుకుంటారు. స్టెప్స్ కాదు. ప్యారలల్‌గా ఎప్పుడూ అవి పాటిస్తూనే ఉండాలి.